ఇంకా జై తెలంగాణ అంటారా? తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయితే అన్నా కూడా జై తెలంగాణ అనుడు అవసరమా అని ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, యూట్యూబ్ ఇంటర్వ్యూ చేసే ఖుల్లా రోహిత్, ఆ ఛానల్ పేరు వచ్చేసి బలం మీడియా అనుకుని ఒక ఛానల్ అయితే ఉంది. ఆ ఛానల్లో మల్లారెడ్డి గారిని అతను రోహిత్ అనే వ్యక్తి, ఖుల్లా రోహిత్ అనే వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తుండగా ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడడం జరిగింది. మీరు కూడా మీ ఛానల్లో చూడొచ్చు. మల్లారెడ్డి పైన విపరీతమైన సెటర్లు వేయడం జరిగింది. సరే, అది అతని యొక్క స్టైల్, వే ఆఫ్ స్టైల్ అనొచ్చు. ఒక నాయకుడిని కూడా ఏ విధంగా అతన్ని తడబడేలా చేశాడంటే బ్రహ్మాండం. నాకు అతని యొక్క గట్స్ నచ్చింది, అతని యొక్క వే ఆఫ్ టాకింగ్ నచ్చింది, అతని వే ఆఫ్ క్వశ్చనింగ్ నచ్చింది. నా క్వశ్చనింగ్ నచ్చింది నాకైతే పూర్తి స్థాయిలో. ఒక్కొక్క మాట బుల్లెట్ అనుకోవచ్చు, AK-47 మించిన బుల్లెట్ అది. అసలుంటిది మల్లారెడ్డిని డామినేట్ చేసేసి ఆయన మాట్లాడడం జరిగింది. బరాబర్ ఒక రిపోర్టర్కి కావాల్సిన దమ్ము నేను ఆ యొక్క ఖుల్లా రోహిత్ బలం మీడియా అనే ఒక ఛానల్లో చూడడం జరిగింది. ఆ బ్రదర్ మొత్తం మాట్లాడింది బాగానే ఉంది, నాకు మస్తుగా నచ్చింది. నాకు ఎక్కడ మండిందంటే మిత్రులారా, ఏమనంటే 10 సంవత్సరాలైనా కూడా జై తెలంగాణ అనుడు అవసరమా అని అతను మల్లారెడ్డితోటి ఈ ఖుల్లా రోహిత్ అనడం జరిగింది. నాకు ఎక్కడ నిజంగానే మండింది. ఎందుకంటే ఇది తెలంగాణ. ఏంది ఇది? తెలంగాణ అంటే ఏందో ముచ్చట తర్వాత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మీకు కూడా గట్టిగా ఉండాలి కాబట్టి స్పీకర్ దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తే వినండి. మనము ఇంకా తెలంగాణ సార్, తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది సార్, ఇంకా జై తెలంగాణ ఇంకా ఇంకేం సార్? చెప్పాలా మీకు తెలంగాణ వచ్చేదాకా కొన్ని ఊర్లలో కరెంట్ లేదు, తాగేందుకు నీళ్లు లేవు, పంట వండే దిశనే లేదు, పండితే కొనుగోడే లేదు. ఒక గురుకుల పాఠశాలలు 10-15 ఉండే, 20-100 ఉండే. కేసీఆర్ వచ్చినాకనే, తెలంగాణ వచ్చినాకనే ఒక 1000 గురుకుల పాఠశాలలు పెట్టాడు. 5-6 లక్షల మందిని రూపాయి లేకుండా KG to PG తయారు చేసాడు ఇంగ్లీష్ మీడియం తోటి. అట్లా ప్రతి గ్రామానికి నేనేమనుకున్నా, పాలమ్మినా పూలమ్మినా అంటే 10 సారి పాలమ్మినా పూలమ్మినా అని చెప్పకండి సార్, నాకు ఇజ్జత్ అనిపిస్తుంది అనుకుంటా. ఖుల్లా రోహిత్ మాట్లాడితే అబ్బాయిడు ఒక మాస్ లీడర్కే కౌంటర్ ఇచ్చేసిండు, ఒక వైరల్ అయిన మాజీ మినిస్టర్కే గుద్ది పడేసిండు అబ్బా మాటలతోటే అనుకొని ఇంటర్వ్యూ ఓపెన్ చేయడం జరిగింది. ఇదే ముచ్చట 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకా జై తెలంగాణ అయింది సార్ అనుకుంటూ. దానికి గొప్ప సడేరుగా సింపుల్గా మల్లారెడ్డి ఏమనడం జరిగిందంటే, జై జపాన్ అను, జై పాకిస్తాన్ అనుకుంటా ఆయన సింపుల్గా అడ్డం జరిగింది. ఎవడో ఎక్కడో జై పాకిస్తాన్ అంటాడు, ఎవడో ఏ దేశపోడో తమ దేశాల గురించి జై జపాన్ అనో నినాదాలు. అదేవిధంగా ఇది మన తెలంగాణ, ఆషామాషిగా ఎప్పుడైనా తెలంగాణ కాదు, ఏ గాడిది ఇచ్చినా తీసుకుని తెలంగాణ కాదు ఇది. ఎవడైనా చెప్తే చెప్పించి ఒకటి కొట్టండి. తెలంగాణ ఇస్తే వచ్చిందని చెప్పి ఎవడైనా అంటే చెప్పించే కొట్టాలి. తెలంగాణ ఎట్లా వచ్చింది? తెలంగాణలో ఉన్న ఉద్యమకారుల విద్యార్థుల యొక్క రక్తాలు చిందితే 1200కు పైగా బలిదానాలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప ఆషామాషికి రాలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జై సోనియమ్మ, కాలు మొక్తాయమ్మ, రాహుల్ గాంధీ పాదాలమ్మ, అదమ్మ ఇదమ్మ అనుకుంటా మాట్లాడుతున్న సన్నాసోని మీరు చూస్తూ ఉన్నారు. రాజ్యాన్ని ఏలుతున్న, రాష్ట్రాన్ని ఏలుతున్న సన్నాసోని మీరు చూస్తూ ఉంటారు. జై సోనియమ్మ తప్ప జై తెలంగాణ అనని రాష్ట్ర ద్రోహులు, అటువంటి రాష్ట్ర ద్రోహుల్ని ఏ రోజైనా ప్రశ్నించే బాగుంటుంది. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఎట్లా తెచ్చుకున్న తెలంగాణ ఇది? బలిదానాలతోటి, ప్రాణ త్యాగాలతోటి ఏర్పడిన తెలంగాణ ఇది. ఆషామాషి తెలంగాణ. ఆయన ఒకటి అన్నాడు, నీకు తెలంగాణ అంటే 2013 తర్వాత నువ్వు చూసింది, అసలు తెలంగాణ అంటే 2014 ముందు చూడాల్సింది నువ్వు అని మల్లారెడ్డి గారు మాట్లాడారు. ఒక ఊర్లో తాగడానికి నీళ్లు లేకపోయేది, ఒక ఊర్లో వ్యవసాయం చేద్దామనుకుంటే నీళ్లు లేకపోయేది, ఒక ఊర్లో తినడానికి తిండి సంపాదించుకోవడానికి పంటలు వేస్తే పుట్టదాకా వచ్చిన పంటలు, చేతి దాకా వచ్చిన పంటలు కళ్ళ ముందు ఎండి అది పశువులకు మేతగా మారింది. ఒకనొక టైంలో డొక్కసిక్కిన పశువుల్ని చూసాం మనం. పూర్తి స్థాయిలో ఎండిపోయి నీళ్లు లేక, పశుగ్రాసం లేక చనిపోయిన పశువులను చూసాం. చదువు లేక అన్ని చూసాం. మల్లారెడ్డి గారు భలే మాట్లాడారు. ఈ రోజు నువ్వు గర్జించి నా మీద మాట్లాడుతున్నావు అంటే అది కూడా
అది కూడా కేసీఆర్ సాధించిన తెలంగాణ స్వేచ్ఛ వలన నా మీద ఈరోజు ఎగిరెగిరి పడుతున్నాం తప్ప తెలంగాణ రాకపోయి ఉంటే మనం ఆంధ్రుల కింద బానిసలుగా బతికేటోళ్ళం అనుకుంటా. మల్లారెడ్డి నేను అనుకున్నా కుల్లం రోహిత్ ఇచ్చి పడేసిండేమో అనుకున్నా, కానీ కుల్లం రోహిత్కి గుద్ది పడేసిన బౌన్సర్లతో ఏమంటారు దాన్ని, బుల్డోజర్తో ఆ లెవెల్లో గుద్ది పడేసిండు మల్లారెడ్డి. అయితే ఈడ ఏది గొప్పది ఏదని కాదు, మన తెలంగాణ తక్కువ చేసి మాట్లాడిన ఏ సన్నాసుడైనా సరే, ఇప్పుడు నేను సీదా చెప్తున్నా, కుల్లం రోహిత్ నిజానికి తెలంగాణనివా పాకిస్తాన్నివా నువ్వు ఒక మనిషివేనా? తెలంగాణ ఉద్యమం అంటే నీకు తెలుసా? ఉద్యమాలంటే నీకు దానిపైన పూర్తిగా అవగాహన ఉందా? అది తెలంగాణ ఉద్యమం పోయి బెల్లి లలిత అనే ఒక ఆవిడ తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ మహిళల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం తాను చేసిన పోరాటం, ఒక్కొక్క ఊర్లో తను పాడిన పాట గర్జన, అసొంటి ఆమెని 17 ముక్కలు చేసి చంపేసిర్రు. నీకు తెలుసా కుల్లం రోహిత్? అదెక్కడ శ్రీకాంతాచారి తన ఒంటిని కాగడలా కాల్చుకున్నాడు, అది నీకు తెలుసా? ఇంకా జై తెలంగాణ సార్, ఇంకా జై తెలంగాణ సార్. నీకు ఇంటర్వ్యూ చేసే ఉద్దేశం వేరే ఉంటే మల్లారెడ్డి పైన సెటర్లు వేసుకో, అంతేగాని జై తెలంగాణ అంటే ఏంది, 10 సంవత్సరాలు వచ్చిన తెలంగాణకి ఇట్లా ఇదే పాఠంగా మనం సాగిపోదాం అనేది. కుల్లం రోహిత్ కొంచెం నాలెడ్జ్ ఎత్తుకో, తెలంగాణ మీద అవగాహన తెచ్చుకో, అంతేగాని తెలంగాణ గురించి తక్కువ చేసి మాట్లాడకు. నిజానికి చెప్తున్నా, తెలంగాణ గురించి తక్కువ చేసి మాట్లాడకు. పోరాటాల పురిగడ్డ, పోరాటాలకు ఊపిరందించిన గడ్డ. ఇంకొకసారి తెలంగాణ వైపు చూస్తే సుక్కలు చూపెట్టే తెలంగాణ ఉద్యమంలో మారిన ఒక గొప్ప చరిత్ర తెలంగాణ. అసలుంటిది తెలంగాణ అంటే ఏముందట? నిజానికి ఏం చెప్పాలో మిత్రులారా, ట్యాగ్ లైన్లో మీరే వేసుకోండి, ఇక కామెంట్స్లో ఇసొంటికి మీరు వేసుకోవాలి. ఇక